వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు డోక్లా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. మామూలుగా గుజరాతీ స్పెషల్ డోక్లా ఇది శనగపిండితో తయారు చేస్తారు కదా. శనగపిండితోనే కాకుండా ఇలా బియ్యం పిండితో కూడా ఇలా డోక్లాని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసుకొని ఇలా కొబ్బరి చట్నీ, పీనట్ కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకోవచ్చండి. అలా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా బాగుంటుందండి. ఇప్పుడు ఈ డోక్లాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. డోక్లా ప్రిపేర్ చేసుకోవడం కోసం డోక్లా బ్యాటర్ని తయారు చేసుకుందాం. డోక్లా పిండి అండి, నేను 1 కప్పు బియ్యం పిండి తీసుకున్నాను. 1 కప్పు బియ్యం పిండికి 1/2 కప్పు పెరుగుని యాడ్ చేయాలి. ఇప్పుడు దీనిలోకి 1/2 కప్పు పెరుగు యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు దీనిలోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయాలి. అలాగే దానిలో 1 చిటికెడు పసుపు, మనం తీసుకునే ఆ పిండిని బట్టి పసుపుని యాడ్ చేయాలి. అలాగే మన టేస్ట్కి తగ్గట్టు కాస్త సాల్ట్ కూడా యాడ్ చేయాలి. అలాగే 1 టీ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేయాలి. బేకింగ్ సోడా యాడ్ చేస్తే డోక్లా బాగా స్పాంజీగా వస్తుందండి. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేసుకున్నాం కదా, ఇవన్నీ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకొని ఇలా ఈ కన్సిస్టెన్సీలో మిక్స్ చేసుకోవాలండి. పెరుగులో ఉన్న తడితోనే నేను ఇలా కలిపేశాను. ఒకవేళ పెరుగులో ఉన్న వాటర్తో మీకు రాకపోతే కాస్త వాటర్ యాడ్ చేసుకొని ఇలా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి పిండిని. ఇప్పుడు డోక్లాని స్టవ్ ఆన్ చేసి డోక్లా ప్లేట్లో ఇది స్ప్రెడ్ చేసుకుందాం. అలా డోక్లా ప్లేట్లో స్ప్రెడ్ చేసుకునే ముందు దీన్ని ఒక 10 మినిట్స్ మూత పెట్టి పక్కన పెట్టుకోండి. అప్పుడు డోక్లా ఇంకా స్మూత్గా వస్తుందండి. ఇలా 10 నిమిషాలు పిండి నానిన తర్వాత ఇప్పుడు ప్లేట్లోకి స్ప్రెడ్ చేసుకుందాం. మీ దగ్గర డోక్లా మౌల్డ్ లేకపోతే ఒక స్టీల్ పళ్ళెంలో అయినా కాస్త ఆయిల్ అప్లై చేసుకొని దానిపైన స్ప్రెడ్ చేసుకోవచ్చు. అలా స్ప్రెడ్ చేసుకొని ఇడ్లీ పాత్రలో పెడితే డోక్లా రెడీ అయిపోతుంది. ఇలా స్టీల్ ప్లేట్లో ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా ఈ మందంలో ఉండాలి, ఇంత మందంలో స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని ఇడ్లీ పాత్రలో పెట్టి 20 నిమిషాలు ఉడకనివ్వాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టండి. ఇలా ఇడ్లీ పాత్రలో ఇలా పెట్టానండి. ఇప్పుడు ఒక 20 నిమిషాలు ఉడకనివ్వాలి మీడియం ఫ్లేమ్లో. 20 నిమిషాలు ఇడ్లీ పాత్రలో ఉడికిన తర్వాత డోక్లా ఇలా తయారైపోయిందండి. ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలండి. ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారిపోయిందండి. ఇప్పుడు దీనిపైన పోపు వేసుకొని దీనిపైన స్ప్రెడ్ చేసుకోవాలి. పోపు కోసం ఇలా స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్ హీట్ అయింది, ఆవాలు యాడ్ చేసుకోవాలి. మన డోక్లా క్వాంటిటీని బట్టి ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. అలాగే పచ్చిమిరకాయలు, కరివేపాకు వేసుకోవాలి. ఇలా పచ్చిమిరకాయలు, కరివేపాకు, ఆవాలు బాగా ఫ్రై అయిపోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఇది డోక్లా పైన స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా డోక్లా ఉంది కదా, దీనిపైన ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా పోపు దీనిపైన ఇలా స్ప్రెడ్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు దీన్ని పీసులుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా పీసులుగా కట్ చేస్తున్నానండి. ఇలా మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసుకోవచ్చు.
ఇలా కట్ చేసేసాను కదా, ఇప్పుడు ఇవి పీసులుగా తీద్దాం. ఇలా పీసులుగా కట్ చేసేసాను కదండి, ఇలా వచ్చేసినాయండి. అంతే, డోక్లా రెడీ అయిపోయిందండి. శనగపిండితోనే కాకుండా ఇలా బియ్యం పిండితో కూడా డోక్లాని ఇలా పర్ఫెక్ట్గా రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఈ డోక్లాలోకి కావాల్సిన చట్నీని ప్రిపేర్ చేసుకుందాం. అందుకోసం ఒక మిక్సింగ్ జార్ తీసుకొని 1 కప్పు పల్లీలు తీసుకోవాలండి, వేరుశనగ గుళ్ళు. ఇవి తీసుకొని ఇలా ఈ కలర్లో ఫ్రై చేసుకోవాలి. అలాగే దీనిలోకి 1 కప్పు కొబ్బరి కూడా యాడ్ చేయాలండి. కొబ్బరిని ఇలా వెనకాల పెంకు తీసేసి ఇలా క్లీన్గా వాష్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అలాగే దీనిలోకి 1 టేబుల్ స్పూన్ నువ్వులు యాడ్ చేయాలండి. ఈ నువ్వులు యాడ్ చేస్తే చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే దీనిలోకి మన స్పైసీనెస్కి తగ్గట్టు పచ్చిమిరకాయలు ఇలా ఫ్రై చేసుకొని యాడ్ చేసుకోవాలండి. అలాగే దీనిలోకి మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేయాలి. అలాగే కాస్త జీలకర్ర. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేసుకొని మిక్సీ వేసుకోవాలండి, గ్రైండ్ చేసుకుందాం. ఇలా ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసుకొని తిరగమాత వేసుకుందాం. ఇలా బౌల్లోకి తీసుకున్నాం కదా, ఇప్పుడు తిరగమాత వేసుకొని దీనిలోకి యాడ్ చేద్దాం. చట్నీలో తిరగమాత వేస్తాం కదా, ఇలా వేసానండి. ఇలా వేసుకొని మిక్స్ చేసుకుందాం. అంతేనండి, డోక్లాలో కావాల్సిన చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వ్ చేసుకోవటమే. ఇలా ఒక ప్లేట్లోకి డోక్లా తీసుకొని ఇప్పుడు చట్నీ వేసుకొని ఇలా వేసుకున్నాం కదా, ఇలా సర్వ్ చేసుకోవటమేనండి. అంతేనండి, వెరీ టేస్టీ అండ్ ఈజీ అండ్ హెల్దీ డోక్లా రెడీ అయిపోయింది. ఇలా ఈ చట్నీతో సర్వ్ చేసుకోవటమే. నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.